గుండెల్లో వణుకు పుట్టించే చేతబడి బ్లాక్ మ్యాజిక్. ఈ ఊరిలో ఇంటికో మంత్రగాడు, చేతబడులే వీరి ఉపాధి. మన ఊరిలో ఒక్కరుంటేనే ఊరు మొత్తం భయపడుతుంది. అక్కడ ఊరు మొత్తం వారే. ఇదొక టూరిస్ట్ ప్లేస్గా కూడా పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఒక చిన్న గ్రామం. కానీ ఈ గ్రామం పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఒకటే: మాయాజాలం, క్షుద్ర పూజలు, అర్థం కాని రహస్యాలు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ గ్రామం ప్రస్తావన మహాభారతంలో కూడా ఉందని స్థానికులు నమ్మేవారు. మహాభారత కాలంలో భీముడు మరియు హిడంబుకు జన్మించిన వీరుడు ఘటోత్కచుడు. అతడు అస్సాంలోని కచేరీ రాజ్యానికి చెందినవాడని ఒక నమ్మకం ఉంది. యుద్ధంలో అతని అపారమైన శక్తి, మాయాజాలం చూసి శత్రువులు భయపడేవారట. చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో వీరమరణం పొందిన ఘటోత్కచుడు మయాంక్ చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయాడు. 1937లో మహమ్మద్ షా ఈ ఊరిని ఆక్రమించాలని తన 1,00,000 మంది సైన్యాన్ని పంపాడు. కానీ ఒక్కరు కూడా తిరిగి రాలేదు. మాయమైపోయారు. రాత్రికి రాత్రే అదృశ్యమైపోయారు. వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. అప్పటి చేతబడిని ఇప్పటికీ వైద్యానికి వాడుతున్నారు. కానీ ఈ గ్రామం చుట్టూ తిరిగే కథలు మాత్రం మరింత గాఢంగా ఉన్నాయి. ఇవి కేవలం నమ్మకాలేనా, లేక నిజంగా ఏదైనా అజ్ఞాత శక్తి ఉందా? కాలం మారినా గ్రామానికి చెందిన రహస్యం మారలేదు. మయాంక్ ఇది కేవలం ఒక గ్రామం కాదు, అది ఒక ఛేదించని ఒక మర్మం.